కడప మండలంలో నూతన సంవత్సర వేడుకలను స్నేహపూర్వకంగా చేసుకోవాలని, ఎటువంటి అల్లర్లు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కడప ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నూతనంగా కడప ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణకు జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, వైసీపీ నాయకులు పెంకె సత్యబాబు, వైస్ ఎంపీపీ పాటినేడి భీమన్న కుమారులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా మా తూర్పు కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ గారి ఉత్తర్వుల మేరకు ఏదైనా సరే ఈ కొత్త సంవత్సరం వేడుకలను రాత్రి 12:30 గంటల లోపే ముగించాలి. అలా కాకుండా రోడ్ల మీద ఏమైనా డీజే బాక్సులు కానీ అలాగే సౌండ్ పొల్యూషన్ కానీ అలాంటి ఏమి పెట్టినా సరే అనుమతించబడు. వాటికి సబ్ డివిజనల్ ఆఫీసుల వారి అనుమతులు తీసుకోవాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, వాహనాలు నడపడం, అలాగే మైనర్లకి తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి రోడ్ల మీద పంపడం, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా స్నేహపూర్వక వాతావరణం జరగాలి తప్ప గుంపులుగా గ్యాదర్ అయ్యి రోడ్డు మీద ప్రజాశాంతికి మిగతా వారికి అసౌకర్యంగా ప్రజాశాంతికి విఘాతం కలిగేటట్టుగా ఎవరు ప్రవర్తించినా సరే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారు. రానున్న కొత్త సంవత్సరం కూడా ఎలా మీకు అంతా సుఖ సౌభాగ్యాలతో జరుపుకోవాలని చెప్పి, ఎవరి జీవితాల్లో కూడా విషాదం లాంటిది ఏమి ఉండకూడదని చెప్పేసి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 విషయాలు మైండ్లో పెట్టుకుని ఈ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.